వారికి సంబంధించమ్మా ఈ సెప్టెంబర్ నెలలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? అంటే వృత్తి వ్యాపారస్తులకి ఏంటంటే గనక ఇచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు, రియల్ ఎస్టేట్ రంగం, తర్వాత ఏంటంటే వడ్డీ వ్యాపారం ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయమ్మా. అవి ఎప్పుడు కూడా డబ్బుతోటే రోజు పని. అట్లాంటి వాళ్ళు రొటేషన్ అవ్వదు, స్టక్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇబ్బంది కనపడుతుంది ఇక్కడ. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు రొటేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వాహనాలు, యంత్రాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు చాలా చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇంజరీలు అంటే ఏమిటి, అనారోగ్య పరిస్థితులు లేవు, కానీ ఇంజరీలు జరగడం వల్ల హాస్పిటల్ పాలయ్యి డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుంది. అప్పో సప్పో చేసి ఆ డబ్బు కట్టాల్సి వస్తుంది బిల్లులో. అందువల్ల కొంచెం ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అలానే వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉంటాయమ్మా? ఇంకా ఆరోగ్య సమస్యలు ఏం లేవమ్మా. ఆరోగ్య విషయంలో బాగానే ఉంటారు వీళ్ళు, సామాన్యంగా నడిచిపోతుంది. కానీ వీళ్ళు స్పీడ్గా వెళ్ళిపోవాలి, టైంకి వెళ్ళకుండా రీచ్ అయిపోవాలని స్పీడ్ పెడతారు కదా. అదేవిధంగా యంత్రాల దగ్గర పనిచేసేవాళ్ళు ఏదన్నా ఆలోచనతో అక్కడ సరైనటువంటి పనిముట్లు దగ్గర గబుక్కున ఏదో ఒకటి కోసుకుని ఇంజరీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఉట్టిన ఏం లేదు, సైకిల్ వచ్చి మోటార్ సైకిల్ మీద పెడుతున్నాం, అడ్డంగా వస్తాడు, బ్రేక్ వేస్తాం, మనం స్లిప్ అవడం, కింద పట్టడం, కాలుకి ఇంత దెబ్బ తగిలినా అంత దెబ్బ తగిలినా దెబ్బే కదా. అలా అన్నమాట, అనుకోని పరిస్థితులు వస్తాయి. అందువల్ల వీళ్ళకి చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి చెప్పేసుకుంటాం. ఎలాంటి పరిహారం చేసుకోవాలి వీళ్ళు? చంద్రమా మనస్సు జాతః అన్నారు కాబట్టి చంద్ర భగవానుడికి సంబంధించి శివరు అంటే ప్రతిరోజున మీరు శివనామాన్ని చేసుకోండి. ఓం నిధనపతయే నమ, నిధనపతాంతికాయ నమ, ఊర్ధ్వాయ నమ, ఊర్ధ్వలింగాయ నమ, అఘోరేభ్యో ఘోరఘోరేభ్య అని శివుణ్ణి ఎప్పుడైతే మీరు స్తుతించారో తప్పనిసరిగా చంద్ర భగవానుడికి ఆనందం వస్తుంది. చంద్రశేఖరుడికి దాయన. అందువల్ల సోమవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా పెరుగన్నం పెట్టండి. దానిలో గుప్పుడు దానిమ్మ గింజలు కలిపి పెట్టండి. అంటే కుజదోషం, ఆ తర్వాత చంద్రుడికి సంబంధించి మానసికమైనటువంటి అశాంతి లేకుండా ఉంటుంది. ఒక ఇద్దరికైనా సరే పెరుగన్నం పెట్టండి. శనివారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి చెప్పులు దానం చేయడం అష్టమ శని దోష నివారణకి పనికొస్తుంది. ఈ విషయాలు చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు విడవకుండా ఓం నమః శివాయ 108 సార్లు చెప్పుకోండి. ఈ పరిహారం చేసుకోవాలంటారు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.